అయోధ్య రాముడు బాల రాముడి ప్రతిష్ట కోసం దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి కళ ఈరోజు నిజమైపోయింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. దీనికి ముఖ్యంగా ఒక లాయరు కొన్ని సంవత్సరాలుగా ఆయన కేసును వేసి కోర్టులో కేసు వేసి గెలవటం అనేది సాధ్యమైంది. అందువలనే ఆలయం కట్టడం జరిగింది. ఈ విషయాలు తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే ఈ యొక్క మంచి మందిరానికి సంబంధించిన విషయాన్ని షేర్ చేయండి. ఈ లాయర్ వల్లే అయోధ్య సాకారమైంది. భారత న్యాయ వ్యవస్థలో కేశవానంద భారతి కేసు తర్వాత అయోధ్య రామ మందిరంపైనే సుదీర్ఘంగా విచారణ జరిగింది. తమిళనాడుకు చెందిన సీనియర్ న్యాయవాది కేశవ్ పరాశరన్ 92 సంవత్సరాలు ఇప్పుడు సుప్రీంకోర్టులో 40 రోజుల పాటు హిందువుల తరపున వాదించారు. ఒక్కసారిగా ఏకంగా 4 గంటలకు పైగా నిలబడి ఉండేవారు. కోర్టులో రాముడిపై విపరీతమైన భక్తి ఉన్న ఆయన అది ఒకప్పుడు ఆలయం, ఎప్పటికీ ఆలయమే అంటూ 500 ఏళ్ల హిందువుల కలను సాకారం చేశారు. కేసును వాదించి ఆయన కేసును గెలిచారు. ఆయన కేసు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన ఎలాంటి మాంసాహారాన్ని కూడా ముట్టకుండా ఆయన కేసును వాదించినటువంటి మహానుభావుడు కేశవ పరాశరన్.